సో ఈ మధ్య కొన్ని ఫేక్ న్యూస్లు కూడా వాస్తవానికి కేటీఆర్కు రకుల్ ప్రీతికి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా కేటీఆర్ రకుల్ ప్రీతికి ఫామ్ హౌస్ రాసినట్టుగా తనకు సినిమా ఛాన్సులు రాకుండా చేసినట్టుగా తన పైన ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో సంబంధం ఉన్నట్టుగా ఓ దిక్కు కేటీఆర్ ఫోటో మరో దిక్కు హీరోయిన్గా ఉన్న రకుల్ ప్రీతి ఫోటో వేసి అదొక అసత్య ప్రచారం చేసిళ్ళు. అదేవిధంగా బాల్కా సుమన్ పైన ఏం ప్రచారం చేసిళ్ళు అంటే బాల్కా సుమన్ను తెలంగాణ భవన్లో రాణిస్తలేరు, అదేవిధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా రాణిస్తలేరు. బాల్కా సుమన్ అంటే ఈ యొక్క కేటీఆర్ తిట్టడం వల్ల కేసీఆర్ తిట్టడం వల్ల థాయిలాండ్కి వెళ్ళిపోయిందని కూడా అసత్య ప్రచారాలు వాస్తవానికి సోషల్ మీడియాలో జరిగినాయి. అది కొంతమంది పనిగట్టుకొని చేసిండ్రు. అది మరి కాంగ్రెస్ పార్టీ మిగిలిన వీళ్ళపైన ఉన్న వ్యతిరేకతతోటి ఎవరన్నా ఫేక్ వార్తలు చేశారా? ఎందుకనంటే దానికి డేట్ లైన్ లేదు, ఏ పత్రిక అనేది కూడా డేట్ లైన్ కానీ పేరు కానీ లేదు. అవి వాస్తవానికి ఫేక్ ప్రచారాలే, అవి ఏ పత్రికలో వచ్చిన వార్తలు కాదు.